అందరికీ నమస్కారం. రేపు అనంతపురం నగరంలో గౌరవనీయులు అర్బన్ ఇన్ఛార్జి అనంతపురం ఇన్ఛార్జి వైకుంఠం ప్రభాకర్ ఆధ్వర్యంలో జైహో బీసీ కార్యక్రమాన్ని 5వ రోడ్డు శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం దగ్గర జరగబోయే బీసీ జైహో కార్యక్రమాన్ని అనంతపురం నగరవాసులు బీసీలంతా కూడా ఎంతో విజయవంతం చేయాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఆలోచన చేస్తే ఈ రాష్ట్రంలో ఏకైక బీసీ పార్టీ అంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆనాడు మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు బీసీల ఆర్థరాధాల నుండి బీసీల యొక్క ఇరుకబాటుతనాన్ని గుర్తించి కేవలం బీసీలను అభివృద్ధి చేయాలనే రాజకీయంగా ఆర్థికంగా వారిని అభివృద్ధి చెందాలనే ఆశయంతోనే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. అందుకని ఈరోజు రాజకీయ పార్టీలు ఏదైనా బీసీల పార్టీ అంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ అని చెప్పి బీసీలంతా గుర్తించాలి. ఈరోజు బీసీల సమస్యలపైన బీసీలకు రక్షణ చట్టం కానీ ప్రతి విషయంలో కూడా బీసీలకు అండగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి అదేవిధంగా ఆయన ఆశయ సాధన కోసం గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ బీసీలను గుర్తించి మరి అదేవిధంగా యుగలం పాదయాత్రలో కూడా గౌరవనీయులు నారా లోకేష్ గారు కూడా ఈ బీసీల సమస్యల పట్ల బీసీల ఇరుకుబాటుతనం గురించి ప్రతి సభలోనూ బీసీ సభలు నిర్వహిస్తూ ముఖ్యంగా సాధికార కమిటీని ఏర్పాటు చేసి ఈ బీసీల కోసం బీసీల యొక్క వెనుకబాటుతనం కోసం గ్రామస్థాయి లీడర్లను గుర్తించే విధంగా సాధికార కమిటీని కూడా గౌరవ నారా లోకేష్ గారు కూడా స్థాపించడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రంలోనే కాదు మరి అదేవిధంగా అనంతపురం అర్బన్లో జరగబోయే జైహో బీసీ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలని చెప్పేసి వివిధ కమిటీ సభ్యులకు వాళ్ళ కుల సంఘాల నాయకులకు ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ జైహో బీసీ జై తెలుగుదేశం.